ఖమ్మం జిల్లాలో వర్షం మరోసారి బీభత్సం సృష్టించింది. పెనుబల్లి, కల్లూరు మండలాల్లో కుండపోత వాన కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి విజయవాడ ఛత్తీస్గఢ్ రహదారిపై భారీగా వరద పోటెత్తింది. నేషనల్ హైవేపై మోకాళ్ల లోతులో వరద నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విఎం బజార్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద చేరడంతో సామాన్లు తడిచిపోయాయి. దీనికి తోడు ఈదురుగాలు కూడా బలంగా వీయడంతో ప్రజలు చలికి గజగజ వణికిపోయారు. అటు ఖమ్మం నగరంలోనూ కుంభవృష్టి వర్షమే కురిసింది. అప్పటి వరకు ఎండ ఉన్నప్పటికీ ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఏకదాటిగా వాన దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఖమ్మంలో కురిసిన వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సామాన్యుడు తెలుసుకుందాం. సమా, చెప్పండి. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణ మార్పులు రావడం, అదేవిధంగా ఖమ్మంలో పలుచోట్ల భారీ వర్షం కురవడం, మొత్తంగా నేషనల్ హైవేస్ పైన కూడా ఒక మోకాల లోతు నీరు రావడం, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వరద విలయం, అకాల వర్షాలు, శనివారం శుక్రవారం స్టార్ట్ అయినటువంటి వర్షాలు, శుక్ర-శనివారం నుంచి మొదలైన వర్షాలు మళ్ళీ పోయిన సోమవారం దాకా 3-4 రోజుల పాటు విపరీతంగా కురిస్తే ఆ వర్షానికి ఖమ్మం జిల్లా అంతా వణికిపోయింది. మదర్ నుంచి మొదలు పెడితే పాలేరు, ఖమ్మంలో చాలా చోట్ల కూడా నీట మునిగిపోయి వేలాది మంది నిరాశ్రయులైనటువంటి పరిస్థితి. మర్చిపోక ముందు మళ్ళీ అదే స్థాయిలో వర్షం కురిసింది. సాయంత్రం 3:30-4 వరకు పూర్తిగా ఎండ కొట్టి ప్రశాంతంగా కనిపించినట్టు వాతావరణం క్షణాల్లో మారిపోయింది. 5-6 నిమిషాల్లో కుంభవృష్టి కురిసింది. ఇటు సత్తుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి పెరుబల్లి, కల్లూరు మండలాల్లో అయితే విపరీతమైన వర్షం. ఒక గంట వర్షంలోకే 2-3 నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతం ఎక్కడ ఉంటే అక్కడ మునిగిపోయినట్టు పడుతున్నాయి. ఖమ్మం నగరంలో కూడా కొద్దిసేపటి దాకా విపరీతమైన వర్షం కురిసింది. పాటు బిగిన కుండపోత పోసింది. ఎదురుగా ఒక 10 మీటర్ల వాహనం ఏంటో కనపడనంత వర్షం కురిసిందంటే అర్థం చేసుకోవచ్చు. క్లౌడ్ బర్స్ట్ లాగా వర్షం కురిసింది. ఇప్పుడు మళ్ళీ కూడా అత్యంత భారీ వర్షం కురుస్తున్నట్టుగా చెప్తున్నారు. దాంతో పాటు చాలా చోట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాలో కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయి వర్షం కురిసింది. అయితే ఏమిటి ముందు నుంచి హెచ్చరిస్తుంది. 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయి. క్లౌడ్ బరస్ట్ సిచ్యువేషన్స్ అంటే 20 నుంచి 40-45 సెంటీమీటర్ల వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది అని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాత వరంగల్ జిల్లా అంటే మహబూబాద్ జిల్లా, ములుగు లాంటి చోట్ల కూడా ఆరెంజ్ నుంచి రెడ్ అలర్ట్లు కూడా జారీ చేసి రెడ్ అలర్ట్ లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ నేపథ్యంలో ముందస్తు వరదలకు చూసినటువంటి ప్రజలు, గత వారం 10 రోజులుగా సర్వం కోల్పోయినటువంటి ప్రజలు వాన అంటేనే భయపడేటువంటి పరిస్థితి ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉంది. మళ్ళీ వర్షం కురుస్తుంది. ఈ వర్షం అంతా కూడా మళ్ళీ మున్నేరుకే పోవాలి. ఎందుకంటే ఇది మున్నేరు క్యాచ్మెంట్ ఏరియా కాబట్టి మున్నేరుకే వెళ్తుంది. ఈ రాత్రి వరకు కూడా మళ్ళీ ఇట్లే వర్షం పడ్డదంటే పోటెత్తిపోయేటువంటి దాంతో పాటు మళ్ళీ మునక సిచ్యువేషన్ వస్తుందనేటువంటి ఒక హెచ్చరిక పట్టణానికి ఉంది. ఖమ్మం క్యాచ్మెంట్ ఏరియాలో మటుకు వర్షం కురుస్తుందని చెప్తారు, భారీ వర్షం పడుతుందని చెప్తారు. ఎందుకంటే వర్షం కురిసిన ప్రాంతానికి సంబంధించి స్థానిక సర్కార్ అధికారులు, ప్రభుత్వ అధికారులు ఎవరైనా సమీక్షించడం జరిగిందా? ఇంకా సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి? శోభన్, గత వారం రోజులు ఇంకా పూర్తి కాలేదు. అక్కడ పేరుకుపోయే చెత్త తీసేటువంటిది ఒకటే పని చేస్తున్నారు. ఆ చెత్త పోట్లేదు, ఆ బురద క్లీన్ కావట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి జిల్లాలో మళ్ళీ కొత్తగా వర్షం వస్తుంది, కనీసం మానిటర్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే ప్రజలకు మట్టుకు ఈ అంశం ముందే చేరింది. ఎందుకంటే ఒక విలయాన్ని చూశారు, వరద విలయాన్ని వాళ్ళు చూసి ఉన్నారు. కాబట్టి ముందస్తుగానే అందరి ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. వర్షం వస్తుంది, 6 నుంచి 9 తేదీ దాకా వర్షం వస్తుంది కాబట్టి వాళ్ళంతా అప్రమత్తమైనారు.
సేవా సంస్థలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి నిత్యావసర సరుకులు మాత్రమే వాళ్ళకి మిగిలి ఉన్నాయి. వాళ్ళ చేతిలో ఇంకేమీ లేవు. వాటిని మాత్రం భద్రంగా పెట్టుకుని ఉన్నారు. ఒకవేళ గట్టిగా వర్షం వస్తే మటుకు కట్టుబట్టలతో దగ్గరలో ఉన్నటువంటి భవనంలోకి వెళ్ళిపోవడం తప్ప ఆ ప్రజల దగ్గర ఏమీ లేవు. అటువంటి సిచ్యువేషన్ లో మొన్నటి దాకా లేదు. మరి ఇవాళ కురుస్తుంది ఇప్పటిదాకా. ఆ ప్రాంతాలకు హెచ్చరికలు జారీ ప్రభుత్వం తరఫున అయితే హెచ్చరికలు ఎలాంటివి లేవు. ప్రజల్లో మాత్రం ఒక అవేర్నెస్ ఉంది. ఎందుకంటే సర్వం నష్టపోయి కట్టుబట్టలతో రోడ్ల మీద ఉన్నారు. ₹1,00,000 నుంచి వదులుకుంటే 60 లక్షలు నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వర్షం అంటే భయపడి వాళ్ళు కొద్దిగా అలర్ట్ గానే ఉన్నారు. శోభన్. రైట్ సాంబా, థ్యాంక్ యూ.